తరతరాల నుంచి మనుషులు మారాలి, మనుషుల ఆలోచనలు మారాలి అని అరచి గోల చేసిన మేధావుల ఆశయం ఫలించింది. వాళ్ళు అనుకున్న దానికంటే ఒక వింత ప్రపంచం మొదలైంది. విచ్చలవిడితనం ఊపిరి పోసుకుంది. మోసం కోవిడ్గా మారింది. అవివేకం వివేకాన్ని గెలిచింది. మనుషుల్లోని విలువలు ఈ తరం వారి నుంచి వెలివేయబడ్డాయి. టెక్నాలజీ అనే పేరుతో నీలోని నువ్వు నకిలీ మనిషిగా మారి, నీలోని నవరసాలను ఈ నకిలీ వేషంలో పైశాచిక ఆనందాన్ని పొందుతూ దీనికి నువ్వు బానిసలాగా మారుతున్నావు. అందుబాటులో ఉన్న అన్ని యాప్స్ నిన్ను అనుక్షణం నీ అటెన్షన్ ఒక నోటిఫికేషన్ లాగా గమనిస్తూ నిన్ను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నది ఇది. ఆడవాళ్ళ ఆశయాలు అంబరాన్ని అంటుతున్నాయి, కానీ మగవాడి దిగులు మాత్రం దీనస్థితికి చేరుతున్నాయి. తమకు అనిపించిందే నిజమని, తాము చేసేదే వాస్తవమని, సమాజానికి మేలుకొలుపు అని నిజమైన నిజాన్ని భూస్థాపితం చేస్తున్నారు. చెట్టు ద్వారా ఆక్సిజన్ వస్తుందన్నది ఎంత నిజమో, మనం పాపం చేసి పుణ్యం మూట కట్టుకుంటాం అన్నది మాత్రం అంతే అబద్ధం. దాహాన్ని తీర్చే మంచినీరుకు ఎలాంటి విలువ ఉండదు, కానీ దాహం తీర్చిన సముద్రం వైపే అందరి చూపు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, ప్రస్తుతం సమాజంలో మంచి కంటే చెడు ఎక్కువ బలపడుతుందని అర్థం.